హాయ్ అండి. ఈరోజు 8th క్లాస్లోని సోషల్ సైన్స్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్లో లాస్ట్ చాప్టర్ డిస్కస్ చేసుకుందామండి. ఈ లాస్ట్ చాప్టర్లో గల ఇంపార్టెంట్ పాయింట్స్ ఎవ్రీ లైన్ టు లైన్ నేను చదివి అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ టెట్కి డిఎస్సికి కూడా ఎట్లా ఇచ్చారు, ఎట్లా క్వశ్చన్ ఫ్రేమ్ చేశారన్నది మీకు చూపిస్తూ టెక్స్ట్ బుక్ చూపిస్తూ వివరిస్తానండి. సో ఇదండి 6th చాప్టర్, లాస్ట్ చాప్టర్ మానవ వనరులు. అయితే రిమైనింగ్ 5 చాప్టర్స్ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. అంటే అనవసరమైన టాపిక్స్ లైన్ టు లైన్ అనేసి వేస్ట్ టాపిక్స్ కాకుండా ఎవ్రీ లైన్ అంతా నేను మొత్తం చెక్ చేసి అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అట్లాగే మనకి టెట్కి డిఎస్కి ఏ విధంగా ఇచ్చారన్నది ఆ వీడియోస్లో అయితే క్లియర్గా చూపించానండి. ఒకసారి ఎవరైనా కానీ చూడకపోతే చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు, కొంచెం లైక్ చేయడం మర్చిపోకండి మీకు యూస్ఫుల్ అయితే గాన. సో ఈ చాప్టర్ చాలా చిన్న చాప్టర్ అండి మిగతా చాప్టర్స్తో కంపేర్ చేసుకుంటే. కానీ దీని ఎక్స్టెన్షన్ అనేది 9th క్లాస్లో కూడా ఉందండి, జనాభా విద్య గురించి. అలాగే పిఐఈలో కూడా జనాభా విద్యకు సంబంధించి మనకి టాపిక్స్ అయితే ఉన్నాయన్నమాట. మన పిఐఈలోకి ఇంపార్టెంటే. అట్లాగే సోషల్ స్టడీస్లో కూడా చెప్పాను కదండి 9th క్లాస్లో ఉంది అనేసి ఎక్స్టెన్షన్ టాపిక్లో. అక్కడ కూడా మీరు 9th క్లాస్ రిలేటెడ్గా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే డిఎస్సిలో కంపల్సరీగా స్త్రీ పురుషుల యొక్క లిటరసీ రేట్ కానీ బర్త్ రేట్ కానీ ఇట్లాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. పాపులేషన్ సెన్సస్ గురించి మన డిఎస్సి సిలబస్లో ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నమాట. కంపల్సరీ టెట్కి డిఎస్సికి పాపులేషన్ పైన అది పాపులేషన్ డెన్సిటీ కావచ్చు, ఇట్లా స్త్రీ పురుషుల మెన్ అండ్ ఉమెన్ లిటరసీ రేట్ కావచ్చు, ఏదైనా కూడా దాని సెల్సియస్ పైన కంపల్సరీ బిట్స్ అనేవి ఉంటాయి. పిఐఈలో కూడా కంపల్సరీ ఒక బిట్ అయితే వస్తుంది, మీరు అక్కడ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో మొత్తం చదివానండి, ఏమంత ఇంపార్టెంట్ లైన్స్ అయితే లేవు. కానీ ఇక్కడ చూసారా, మీకు తెలుసాలో 1985లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది ఎప్పుడు ఏర్పడిందంటే 1985 అండి. బిట్ ఇయర్ అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 2015లో ప్రారంభించబడింది. 2016 నుండి 2020 మధ్య 1 కోటి మంది భారతీయ యువతకు నాణ్యమైన శిక్షణ అందించడం దీని యొక్క లక్ష్యం. అయితే మనం రాసిన డిఎస్సిలో ప్రధానమంత్రి మోడీ గారి యొక్క పథకాల్లో ఈ వికాస్ యోజన కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి కానీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి పెన్షన్ స్కీమ్స్ ఏ ఇయర్ నుంచి, అలాగే ఎలిజిబిలిటీ 18 to 50+ ఎంత ఉందండి, వాటిపైన జీకేలో బిట్స్ ఇచ్చిన్నారన్నమాట. దానికి మూలాధారంగా చూసారా ఇక్కడ ఒక టాపిక్ అయితే ఉంది. సో ఈ టాపిక్ ఇక్కడ చదవటమే కాకుండా జీకే పరంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయో ప్రిపేర్ అయితే మీకు డిఎస్సి జీకేకి యూజ్ అవుతాయి. మన లాస్ట్ డిఎస్సికి అయితే ఇచ్చి ఉన్నారండి ఒక షిఫ్ట్లో. సో నెక్స్ట్ పేజ్ అండి, పేజ్ నెంబర్ 126 బైలింగల్ టెక్స్ట్ బుక్లో ఇదంతట్లో కూడా ప్రపంచ జనాభాలో 90% పైగా జనాభా దాదాపు 30% భూ ఉపరితలం మీద మాత్రమే జీవిస్తున్నారు. సో ఇట్లా రాసేసుకున్నారు. 90/100లో 30% అనేది ల్యాండ్ మీద, మిగతా 10% అనేది వాటర్ పైన అవ్వచ్చు. మరి అంతే కదండి, భూమి కాకుండా ఇంకేముంటాయి అంటే ఐలాండ్స్ అట్లా వాటిపైన ఏమైనా జీవిస్తున్నట్టు లెక్క. అంటే స్నో ఏరియా, అంటార్క్టికా అట్లాంటి ప్లేసెస్లో ఇట్లాంటి పర్సంటేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. వాటర్, సాల్ట్ వాటర్ ఎంత ఉంటుంది, ఫ్రెష్ వాటర్, యూస్ఫుల్ వాటర్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, అలాగా భూమి మొత్తంలో ఎంత వాటర్ అనేది యూజ్ అవుతుంది, అలాగే భూమి ఎంత శాతం వాటర్తో కప్పబడి ఉన్నది, ల్యాండ్ ఎంత పర్సెంటేజ్, ఇలాంటి పర్సంటేజెస్ అన్నీ మనకు సెవెంత్ క్లాస్లో కూడా ఉన్నాయండి సోషల్ టెక్స్ట్ బుక్లో. ఆ పర్సంటేజ్ నుంచి కంపల్సరీ మనకైతే బిట్స్ చూస్తున్నాం కదా. అలాగే ల్యాండ్ డెన్సిటీ కూడా ఏ ఏరియాలో లైక్ ప్రపలో ఎంత ఏరియా ఉంది డెన్సిటీ, పాపులేషన్ డెన్సిటీ కావచ్చు, ఫారెస్ట్ యొక్క డెన్సిటీ కావచ్చు, ఇట్లాంటి అన్నీ కూడా పర్ స్క్వేర్ యార్డ్ ఎంతమంది, ఇన్ని స్క్వేర్ యార్డ్స్కి ఎంతమంది పాపులేషన్ ఉంటున్నారు, ఇట్లాంటి స్టాటిస్టిక్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటి డేటా, న్యూమరికల్ డేటా ఇంపార్టెంట్. భూమధ్య రేఖకు దక్షిణంగా కంటే ఉత్తరాన ఉన్న ప్రాంతంలో ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారు. మనం హైలైట్ చేసుకోవాల్సింది ఉత్తరాన అండి, దక్షిణం ఉత్తరంలో క్లియర్గా ఉత్తరాన అన్నది హైలైట్ చేసుకోవాలి. 3/4 మంది ప్రజలు ఏషియా, ఆఫ్రికా ఖండాల్లో
నివసిస్తున్నారు. ప్రపంచ జనాభాలో 60% మంది ప్రజలు కేవలం 10 దేశాల్లోనే ఉన్నారు. అవన్నీ 100 మిలియన్కి పైగా జనాభాను కలిగి ఉంటాయి. సో ఈ పారాగ్రాఫ్ నుంచి ఇట్లా చదివికంట ఇట్లా మనం 60/100 ఇట్లా పర్సంటేజెస్లో మనం తీసుకుంటే మనకి ఎగ్జామ్లో ఈ పిక్చర్ అనేది మైండ్లోకి వచ్చుద్ది కాబట్టి సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చి దానికి సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చారు. అయితే ఇది ఇంపార్టెంట్ ఏం కాదండి, ఎందుకంటే ఈ డేటా మొత్తం ఆ పిక్చర్ని బేస్ చేసుకునే ఉంది. సో ఇలాంటి డేటాను మనకు నెగ్లెక్ట్ చేసేయచ్చు. నెక్స్ట్ పేజ్లో మీకు తెలుసాలో భారతదేశంలో సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 382 మంది ఉన్నారు. సో ఇది ఇంపార్టెంట్ పెట్టండి. దీనికి రిలేటెడ్గా మనం ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ జిల్లాల్లో ఉన్న కడప జిల్లా అవ్వచ్చు, చిత్తూరు అవ్వచ్చు, రాయలసీమ, కృష్ణ ఏది అధిక డెన్సిటీ ఎక్కడ ఉంది, లో ఎక్కడ ఉంది, అలాగే ఫారెస్ట్ జనసాంద్రత ఇట్లాంటివన్నీ కూడా ఒకటే చోట నోట్ చేసుకోండి. అవి చాలా ఇంపార్టెంట్. 7th క్లాస్ కానీ 7th అనుకుంటే 7th క్లాస్లో ఉన్నాయండి టెక్స్ట్ బుక్లో సోషల్ స్టడీస్లో. ప్రపంచ సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్లు 51 మందిగా ఉంది. ప్రపంచానికి సంబంధించి అయితే 50 మంది ఉన్నారంటండి జనసాంద్రత దేనికి చదరపు కిలోమీటర్కి. భారతదేశం అయితే 382 మెంబర్స్ ఉన్నారు. సో ఈ రెండు ఒకటేసారి టేబులర్ కాలమ్ యాడ్ చేసుకుని మీరు ప్రిపేర్ అవ్వండి, నోట్ చేసుకోవాలి. ఇలాంటి న్యూమరికల్స్ నోట్స్ మేకింగ్లో నోట్ చేసుకోవాల్సింది. నెక్స్ట్ పేజ్లోనండి ఈ పారాగ్రాఫ్లో ఈ ఇంపార్టెంట్ లైన్ అండి. క్రీస్తు శకం 18 వరకు ప్రపంచ జనాభా క్రమంగా నెమ్మదిగా పెరిగింది. ఇది బిట్టు టెట్లు అడుగున్నారండి చూడండి. అలాగే ఇక్కడ ఇచ్చిన వాటి ఈ మనకి టేబుల్ ఇచ్చారు కదా కింద, ఈ టేబుల్స్ ప్రకారం ఈ డేటా నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్స్లో ఇవ్వదగినవి డిరైవ్ చేసాను, ఒకసారి చూపిస్తాను. అప్ టు 1800 వరకు పాపులేషన్ అనేది నెమ్మదిగా స్లో అండ్ స్టడీగా అంటే నెమ్మదిగా అభివృద్ధి చెందింది అన్నారు కదా, ఇందాక ఆ పాయింట్ రాసుకున్నాను. నెక్స్ట్ వచ్చి 1959 వరకు 3 బిలియన్ అండి. 1999లో 6 బిలియన్స్ అనమాట. బి అనేది రౌండప్ చేసుకోండి, మిలియన్స్ బిలియన్స్ అనేది మనకు కన్ఫ్యూజన్ రాకూడదు అనమాట. సో అంత డిఫరెన్స్ వచ్చిందనమాట. అంటే 59 నుంచి 99 అంటే 40 సంవత్సరాలు ఎంత డిఫరెన్స్ వచ్చింది అనొచ్చు. ఇక్కడ ఇయర్స్ పరంగా ఇచ్చేసాడు. 59కి 3 బిలియన్స్ అని, 99 ఇయర్కి 6 బిలియన్స్ అనేసి. దీని నుంచి మనం ఎట్లా పాయింట్ నోట్ చేసుకోవాలంటే రెండు సబ్ట్రాక్షన్ చేస్తే 40 ఇయర్స్ వచ్చినాయి కదా. సో ఈ 40 ఇయర్స్లో మనకి డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 3 బిలియన్స్ నుంచి 6 బిలియన్స్ వరకు పాపులేషన్ ఎక్స్టెండ్ అయ్యారు, ఇంక్రీజ్ అయ్యారని మనం నోట్ చేసుకోవాల్సింది. చూసారా ఇక్కడ ఇచ్చారు కదండి 3 బిలియన్ ఇన్ 1999, 40 ఇయర్స్ లేటర్ పాపులేషన్ డబుల్ టు 6 బిలియన్. సో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లో, ఇది తెలుగు మీడియం టెక్స్ట్ బుక్లో అండి. బిట్ ఎట్లా అడిగారన్నా చూడండి. సాధారణంగా జనాలను జనన రేటును ఉపయోగించి లెక్కిస్తారు, అది తెలిసింది. ఒక సంవత్సర కాలంలో ప్రతి 1000 మంది జనాభాకు, సో ఈ డైరెక్ట్ బిట్ అండి, ఇది చిన్న బిట్. ప్రతి 1000 మందికి ఎంతమంది జన్మించారు అనేది జనన మరణ రేటు ప్రతి 1000 మందిది కౌంట్ చేస్తారన్నమాట. ఆప్షన్స్లో 100 అవ్వచ్చు, ఇంకేమన్నా ఇవ్వచ్చు. సో ప్రతి 1000 మంది అనమాట. ఒక సంవత్సర కాలంలో అనమాట. ఓకేనండి. అలాగే ఈ జనాభా సెన్సస్ అనేది ఉంది కదా, జనాభా లెక్కలు అనేది ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ అయ్యారనేది కూడా 9th క్లాస్ ఈ జనాభాకు సంబంధించిన ఎక్స్టెండెడ్ లెసన్స్లో ఉందండి. ఇంకా క్లియర్గా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు, అది కూడా మీరు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లాగే నెక్స్ట్ పేజ్లో ఏమీ ఇంపార్టెంట్ పాయింట్స్ లేవనుకున్నాం కానీ చూడండి, ఈ పిక్చర్ని బట్టి మనకు ఒక పాయింట్ వచ్చుద్ది. ఈ పిక్చర్లో పిల్లలు సంభాషణ చూస్తే ఇది జనాభా పిరమిడ్ అన్నారు. సో ఇక్కడ మనకి ఏమని క్వశ్చన్ రావచ్చు అంటే జనాభా పిరమిడ్ యొక్క ఆకారం ఏంటి అని ఎట్లా అడిగారంటే పిరమిడ్ షేప్ అండి. ఓకేనా అండి, పిరమిడ్లా ఉంది కదా. అలాగే జనాభా అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా సెన్సస్ అనేది జరుగుతుంది అనమాట. ఈ లెసన్కి ఎక్స్టెన్షన్ మాత్రం 9th క్లాస్లో ఉందండి. కంపల్సరీ నేను 9th క్లాస్ టెక్స్ట్ బుక్ సోషల్ చెప్పినప్పుడు ఆ రిలేటెడ్ టాపిక్స్లో ఆ లెసన్ గురించి చెప్తాను. నెక్స్ట్ అభ్యాసాల్లో అండి, అభ్యాసాల్లో క్వశ్చన్స్ అడిగి అవన్నీ పారాగ్రాఫ్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. సేమ్ ఇందాక పారాగ్రాఫ్లో వచ్చింది 1919లో ప్రపంచ జనాభా ఎంతకు చేరిందన్నారు. సో మనం ఇందాక 40 ఇయర్స్ లేటర్ చెప్పాం కదా 6 బిలియన్స్కి అనేసి. సో అప్లికేషన్ బిట్ ఇట్లా క్వశ్చన్
రూపంలో పారాగ్రాఫ్ నుంచి అడిగారనమాట. సో టెక్స్ట్ బుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. చెప్పాను కదండి, ఇది చిన్న లెసన్ అండి. అన్ని లెసన్స్తో పోలిస్తే లాస్ట్లో ఫండమెంటల్ డ్యూటీస్ అని ఇచ్చారు కదా, భారత రాజ్యాంగ పౌర విధులు, డ్యూటీస్ ఆఫ్ సిటిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హక్కులు ఎన్ని ఉన్నాయి అని అడుగుతారు, సెషన్స్ అడుగుతారు. అలాగే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది కూడా ఎన్నో సెషన్ 51A అండి. టెట్లో లాస్ట్ టెట్స్లో అడిగారనమాట. ఓకేనా, ఎన్ని ఉంటాయి అంటే 11 ఉంటాయండి. ఇవి పౌర విధులు అనమాట. డ్యూటీస్ ఆఫ్ సిటిజన్ ఎన్ని ఉంటాయంటే 11. సో 51 అధికరణ. సో ఇక్కడతో టెక్స్ట్ బుక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో చాలా చిన్న లెసన్ అండి, ఫాస్ట్ ఫినిష్ చేస్తాను. అందుకే ఫస్ట్ చాప్టర్ 1 నుంచి చాప్టర్ 6 వరకు ఫినిష్ అయినట్టే. సెమ్ 1 అండ్ సెమ్ 2 అండి. ఒక్కొక్క వీడియో 10 minutes 15 minutes అట్లా ఉన్నాయండి మ్యాక్సిమం. అట్లా వీడియోస్ చూడండి, ఛానల్లో ఉన్నాయి. మీకు ఈ బుక్ ఇంత పెద్ద ఈ బుక్ అంతా ఫినిష్ అయిపోయినట్టే. నార్మల్గా చాలా టైం తీసుకుంటుందండి. కాన్సెప్ట్ అంతా ఈజీ కాన్సెప్టే, కానీ కన్ఫ్యూజింగ్ బిట్స్ అయితే చాలా ఉంటాయి. మీరు ఒకసారి ఈ బుక్ స్టార్ట్ చేసే ముందు, ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు వీడియోస్ చూస్తే మీకు అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి ఏంటి అనేది ఒక గైడెన్స్లా ఉంటుంది కంపల్సరీగా. నాకైతే ఈ బుక్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా నాకు టెట్ కానీ డిఎస్సి కానీ బిట్స్ అసలు పోలేదండి. సో ఆ కాన్ఫిడెన్స్ తోటే నేను ఈ టెక్స్ట్ బుక్ మీకు చూపించడం, క్లాసెస్ ప్రిపేర్ చేసి చెప్పడం అనేది జరిగింది. మిగతా వీడియోస్ కూడా చూడండి, ఏదైనా ఒక వీడియో పిక్ చేసి చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి. థ్యాంక్ యూ, బాయ్.